అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రభాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఏషియాలోనే అనేది అతనే నమ్మడు. అది ఉంది ఏదో ఐఎమ్ యాక్టర్ ఏదో స్టార్ అంటున్నారు అంతే. ఆ హంబుల్నెస్సే అతను ఉన్న గొప్పతనం. అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. ఆ గ్రౌండెడ్గా ఉంటాడు. చూడండి, అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయ్యేసరికి యాటిట్యూడ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు. నేను ఏ రోజు ప్రభాస్ని నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. ప్రభాస్ విష్ణు సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. 2003 ఆ రోజు ఎలాగున్నాడు, మా ఫస్ట్ పరిచయం అప్పుడే. ఆ రోజు ఎలాగున్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అంతా. 22 years మీ ఫ్రెండ్షిప్ అయితే. అండ్ అదే అతని గొప్పతనం. ఇప్పటికి నాన్న ప్రభాస్ గారు బావా బావా అని పిలుచుకుంటారా? అంతే అంతే. వాళ్ళిద్దరు ప్రభాస్ నాకన్నా మా ఇద్దరు రిలేషన్షిప్ కన్నా నాన్నగారు ప్రభాస్ వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది, ముక్కైన బావ ఎంత షార్ప్ గా ఉందంటే కోడిని కోసి. వాళ్ళది ఎప్పుడు అలాగే ఉండదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అలాగే ఉంటది. సో మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు ప్రభాస్ బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. బ్రదర్ అనే నాకు ఎప్పుడు అందరిని బ్రదర్ అని పిలిచే అలవాటు ఉంది. సో దట్స్ హౌ ఐ కంటిన్యూ. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేనేమో ఎందుకని అంత స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ప్రభాస్ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? లేదు. కానీ కన్నప్ప ఈరోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. అది నేను నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు నేను సినిమా తీస్తున్నా, దీనికి జనాలు రావాలి అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే, బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. కానీ ఈ సినిమా చూడడానికి రావాలనుకున్నప్పుడు నాకు బలం కావాలి. నా ఒక్కడి బలం సరిపోదు. సో ఫస్ట్ నేను అడిగింది ప్రభాస్ని. సెకండ్ల పైన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను బిగినింగ్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి అతను కాన్స్టెంట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది, గొప్ప హిట్ అవుతుంది, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు. జెన్యూన్ అతను. నేను చెప్పింది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావా, ఏమైనా ప్రమోట్ చేయమంటావా చెప్పు, ఇమ్మీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు? ఎవరు చేస్తారు? సో అందుకే అతనికి నేను రుణపడున్నాను. ఓకే, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళంబడి నీళ్ళు తిరుగుతున్నాయి? ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ జస్ట్ దట్ యునో ఇట్స్ మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళ వల్లే.